Explain how rainwater harvesting help resolve water scarcity issues. ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, వర్షపు నీరు అంటే వాటర్ ని కలెక్ట్ చేయడం వల్ల ఏంటి యూస్? వాటర్ హార్వెస్టింగ్ ఏం చేస్తుంది? రెయిన్ వాటర్ ని క్యాచ్ చేస్తుంది, రూఫ్స్ నుంచి, స్ట్రీట్స్ నుంచి, ఓపెన్ ఏరియాస్ నుంచి. ఇది వాటర్ స్టోర్ చేస్తుంది, వాటర్ ని కలెక్ట్ చేసి ట్యాంక్స్ ను స్టోర్ చేస్తుంది, లేదా అండర్ గ్రౌండ్ లో స్టోర్ చేస్తుంది. ఎప్పుడు? ఫ్యూచర్ పర్పస్ కోసం. బాగా డ్రై పీరియడ్స్ ఉంటే చూసారా, ఆ సమయంలో ప్రజలు ఏ వాటర్ అయితే స్టోర్ చేస్తారో ఆ నీటిని వాళ్ళు ఉపయోగించుకుంటారు. సో హౌ రెయిన్ వాటర్ హెల్ప్స్ ఇన్ రీసాల్వింగ్ వాటర్ స్కార్సిటీ ఇష్యూస్. ఈ విధంగా వాటర్ స్కార్సిటీ వచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇదంతా క్వశ్చన్ మీనింగ్. ఇప్పుడు ఆన్సర్లో ఒక్కొక్క పాయింట్ చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోద్ది. డీసెంట్రలైజ్ టెక్నిక్ క్యాన్ సప్లిమెంట్ వాటర్ లెవెల్ అట్ లోకల్ లెవెల్. ఈ డీసెంట్రలైజ్ టెక్నిక్ అంటే స్మాల్ రెయిన్ వాటర్ సిస్టమ్స్ అంటే ఏంటి? లోకల్ ట్యాంక్స్, పాండ్స్ ఇవన్నమాట. దాన్ని డీసెంట్రలైజ్ టెక్నిక్ అంటారు. ఇవి ఏం చేస్తుంది? వాటర్ ని యాడ్ చేస్తుంది. స్మాల్ రెయిన్ వాటర్ సిస్టమ్స్ ఈ యొక్క లోకల్ ట్యాంకులకి సో అండ్ లోకల్ నీటి ఒక సప్లైకి నీరుని హెల్ప్ చేస్తాయి అనమాట, నీరుని యాడ్ చేస్తాయి అనమాట. ఇవి ఇంకా ఏంటి హెల్ప్ చేస్తే? గ్రామాల్లోని, పల్లెల్లో తగినంత నీరు పొందటానికి సహాయం అనేది పడతాయి అనమాట. అది పాయింట్ కి అర్థం. చూడమ్మా, ఈ యొక్క స్మాల్ రెయిన్ వాటర్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఈ యొక్క లోకల్ ట్యాంక్స్, మళ్ళీ లోకల్ పాండ్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? లోకల్ వాటర్ సప్లైకి నీరుని అందిస్తాయి అన్నమాట. దానివల్ల విలేజెస్, గ్రామాల్లోని, పల్లెల్లోని తగినంత నీరు పొందటానికి సహాయం అనేది పడతాయి. అది పాయింట్కి అర్థం. రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రొవైడ్స్ 10 to 25% ఆఫ్ హౌస్ హోల్డ్ వాటర్ నీడ్స్. అంటే ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూఫ్ టాప్ అంటే ఏంటమ్మా? టాప్ ఆఫ్ ది హౌస్. ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ రెయిన్ వాటర్ నుంచి రూఫ్స్ నుంచి రెయిన్ వాటర్ని కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసిన తర్వాత ఒక 10 to 25% ఆఫ్ వాటర్ని కలెక్ట్ చేసిన 10 to 25% ఆఫ్ వాటర్ని హోమ్ ఒక అవసరాలకి అందిస్తుంది. అలా అందించడం వల్ల ప్రెజర్ని తగ్గిస్తుంది. దేంట్లో? వెల్స్లో, పైప్డ్ వాటర్లో ప్రెజర్ని తగ్గిస్తుంది. అదే ఈ పాయింట్కి అర్థం అనమాట. క్లియర్మా? డన్. స్టోర్డ్ ఇన్ అండర్ గ్రౌండ్ ట్యాంక్ ఆర్ కలెక్టెడ్ ఇన్ పాండ్స్ కెన్ బి యూస్డ్ లేటర్. అంటే ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, అండర్ గ్రౌండ్ ట్యాంక్ అంటే ఏంటి? ట్యాంక్ బిలో గ్రౌండ్ అంటే భూగర్భ ట్యాంక్ అంటారు. ఓకేనమ్మా. ఈ పాయింట్కి అర్థం ఏంటంటే, ఈ యొక్క సేకరించిన వర్షపు నీరు అంటే రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసుకోవడం అనమాట. రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసుకొని ఎక్కడ స్టోర్ చేస్తాం? అది అండర్ గ్రౌండ్ ట్యాంక్స్లో కానీ, అండర్ గ్రౌండ్ పాండ్స్లో కానీ ఈ యొక్క రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసుకుని అందులో స్టోర్ చేసుకుంటాం. అలా ఎందుకు స్టోర్ చేసుకుంటాం అంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో తర్వాత అది యూజ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఎప్పుడైనా వర్షం లేనప్పుడు మళ్ళీ వర్షం రాదు కదా అన్నప్పుడు ఈ కలెక్ట్ చేసిన వాటర్ని పాండ్స్లో, ట్యాంక్స్లో కలెక్ట్ చేసిన వాటర్ని వర్షం లేనప్పుడు ఆ వాటర్ని యూజ్ చేసుకుంటాం. అది పాయింట్కి అర్థం. నెక్స్ట్, ప్రమోట్స్ ఆప్టిమల్ యూస్డ్ అండ్ అవాయిడ్స్ ఆఫ్ వేస్టేజ్ ఆఫ్ రెయిన్ వాటర్ రిసోర్స్. ప్రమోట్స్ అంటే ఏంటి? ప్రోత్సహించడం. ఆప్టిమల్ యూస్ అంటే ఏంటి? స్మార్ట్ యూస్ అన్నమాట. రెయిన్ వాటర్ రిసోర్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. రెయిన్ వాటర్ యూస్ అంటే కలెక్ట్ అండ్ స్టోరేజ్ ఆఫ్ రెయిన్ వాటర్ ఫర్ లేటర్ యూస్. అది పాయింట్ కదా. ఇప్పుడు ఈ పాయింట్ మీనింగ్ ఏంటంటే, ఈ యొక్క రెయిన్ వాటర్ని చాలా స్మార్ట్గా యూజ్ చేయాలి, చాలా తెలివిగా యూజ్ చేయాలి. వర్షపు నీటిని సరైన రీతిలో ఉపయోగించాలి, సరైన రీతిలో దీన్ని స్టోర్ చేసుకోవాలి, సరైన రీతిలో దీన్ని నిల్వ చేసుకోవాలి, సరైన రీతిలో దీన్ని సరిగ్గా ఉపయోగించాలి అని చెప్తున్నారు. అలా ఉపయోగిస్తే వేస్ట్ ని తగ్గించవచ్చు, నష్టాన్ని తగ్గించవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. దీంతో ప్రతి ఒక్కరూ తగినంత నీరు పొందుతారు అండ్ వర్షపు నీటిని మాక్సిమం ఉపయోగించవచ్చు. అంటే సింపుల్ గా మళ్ళీ చెప్తాను చూడమ్మా, ఈ వర్షపు నీటిని సరైన రీతిలో ఉపయోగించాలి. ఓకేనమ్మా. సేకరించాలి, నిల్వ చేయడం అండ్ సరిగ్గా ఉపయోగించడం నష్టాన్ని తగ్గిస్తుంది. దీంతో ప్రతి ఒక్కరూ తగినంత నీరు పొందుతారు మరియు వర్షపు నీటిని కూడా మాక్సిమం ఉపయోగించవచ్చు. ఫిఫ్త్ పాయింట్, రెయిన్ వాటర్ రీఛార్జెస్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అండ్ ఇంప్రూవ్స్ వాటర్ టేబుల్. ఓకేనమ్మా. అంటే పాయింట్ ఏంటమ్మా? గ్రౌండ్ వాటర్
గ్రౌండ్ వాటర్ అంటే ఏంటమ్మా? వాటర్ అండర్ గ్రౌండ్ గ్రౌండ్. సో వాటర్ టేబుల్ అంటే ఏంటమ్మా? లెవెల్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అంటే జలస్థాయి. సో ఇప్పుడు రీఛార్జెస్ అంటే ఏంటి? రీస్టోర్ అనమాట, తిరిగి మళ్ళీ స్టోర్ చేసుకోవడం. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, సేకరించిన ఈ వర్షపు నీరు అండర్ గ్రౌండ్ కి చేరుతుంది అనమాట. సో అండర్ గ్రౌండ్ లోకి చేరుతుంది. అండ్ వెల్స్ అండ్ బోర్ వెల్స్ ని నింపుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే భూగర్భ జల స్థాయిని, అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ ని బాగా పెంచుతుంది అండ్ నీరు అందుబాటులో ఉంచుతుంది. అది పాయింట్ కి అర్థం. సింపుల్ అండ్ లో కాస్ట్ మెథడ్స్ యూజబుల్ అట్ హౌస్ హోల్డ్ లెవెల్స్. ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, వర్షపు నీరు ఒక స్టోరేజ్ ఇంట్లో సులభంగా మరియు తక్కువ ఖర్చుతో చేయవచ్చు. ఓకేనమ్మా. సింపుల్ అండ్ లో కాస్ట్ మెథడ్స్ యూజబుల్ అట్ హౌస్ హోల్డ్ లెవెల్స్. హౌస్ హోల్డ్ లెవెల్స్ అంటే తెలుసు కదా, ఇంటి అవసరాలు. సో మళ్ళీ చెప్తాను చూడండి మీ పాయింట్. నీరు ఒక సేకరణ ఇంట్లో సులభంగా మరియు తక్కువ ఖర్చుతో చేయవచ్చు. ట్యాంకుల ద్వారా ఇది సాధ్యం అనమాట. ఓకే, ట్యాంకులు ఉంటేనే వర్షపు నీటిని అందులో స్టోర్ చేయడానికి బాగా యూస్ అవుతుంది. అది పాయింట్కి అర్థం. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ టెక్నిక్ రిలైస్ ఓన్లీ ఆన్ గ్రావిటీ. ఈ పాయింట్కి అర్థం ఏంటంటమ్మా, గ్రావిటీ అంటే ఏంటి? గురుత్వాకర్షణ శక్తి. అంటే ఎటువంటి విద్యుత్ లేదా యంత్రాల సహాయం లేకుండా కేవలం భూమి యొక్క సహజ సిద్ధమైన ఆకర్షణ శక్తిని ఉపయోగించి ఈ యొక్క పనులు పూర్తి చేయడం. ఇది పర్యావరణానికి ఎంతో మేలు అనేది చేస్తుంది. సో మనం నీటిని పైకి పంపాలంటే మోటార్ వాడతాం, దానికి కరెంట్ కావాలి. కానీ అదే నీరు పై నుండి కిందకి రావాలంటే ఎటువంటి కరెంట్ అవసరం లేదు. సో దీన్ని ఏమంటారు? గ్రావిటీ బేస్డ్ టెక్నాలజీ అని అంటారు. సో ఇది నీటి ఒక సరఫరా, కొండల మీద ఉన్న నీటిని పైపుల ద్వారా కింద గ్రామాలకు పంపడం. సో ఇక్కడ పంప్స్ అవసరం అనేది ఉండదు. ఓకే. హై క్వాలిటీ ఆఫ్ సాఫ్ట్ వాటర్ రెడ్యూసింగ్ డిపెండెన్స్ ఆన్ హార్డ్ ట్యాప్ వాటర్. మనం వాడే ట్యాప్ వాటర్ తరచుగా ఈ యొక్క గట్టి నీరు, హార్డ్ వాటర్ గా ఉంటుంది. ఇందులో సున్నం, మెగ్నీషియం వంటి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల బట్టలు పాడవడం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు అనేవి వచ్చేస్తాయి. సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి? మినరల్స్ అనేవి మొత్తం పోవడం అనమాట. సో దాన్ని సాఫ్ట్ వాటర్ అని అంటారు. దీనివల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే జుట్టు మరియు చర్మం మృదువుగా ఉంటుంది. సో ఖర్చు తగ్గుతుంది. సాఫ్ట్ వాటర్ లో సబ్బు లేదా షాంపూ తక్కువగా వాడినా ఎక్కువ నురగా వస్తుంది. ఇంకా ఈ యంత్రాలు కూడా రక్షిస్తుంది. సో ఇంకా వాషింగ్ మెషిన్ లోపల పాడవకుండా, తుప్పు పట్టకుండా ఎక్కువ కాలం మనకి వస్తాయి సాఫ్ట్ వాటర్ వల్ల యూసెస్. సో ఈ యొక్క అందుకే హార్డ్ క్వాలిటీ సాఫ్ట్ వాటర్ రెడ్యూసింగ్ డిపెండెన్స్ ఆన్ హార్డ్ ట్యాప్ వాటర్. ఓకేనమ్మా. సో సహజంగా దొరికే వర్షపు నీరు చాలా అంటే చాలా మృదువైంది అనమాట. దీన్ని నిల్వ చేసుకొని, స్టోర్ చేసుకొని వాడుకోవడం వల్ల ట్యాప్ వాటర్ మీద ఆధారపడటం అనేది తగ్గుతుంది. అది పాయింట్ అర్థం. ఓకేనా? ఇదమ్మా కొంచెం కష్టంగా ఉంది ఆన్సర్. ఎక్స్ప్లెయిన్ హౌ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ హెల్ప్ రీసాల్వ్ వాటర్ స్కార్సిటీ ఇష్యూస్. థ్యాంక్ యూ.